నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించి న్యాయం చేసే వరకు పోరాటం సాగుతుందని జూలై 1న సోమవారం నిర్వహించ తలపెట్టిన చలో రాజ్ భవన్ కు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఎన్ఎస్యుఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కపిల్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నీటి విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని పేర్కొన్నారు. కేంద్రం మెడలు వంచైనా విద్యార్థుల హక్కులు కాపాడుతామని తెలియజేశారు. ఏదైతే గత కొన్ని రోజులుగా నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఎన్ఎస్సీఐ ఇతర విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో దఫలారు చేస్తున్న పోరాటం ఈ రోజు రాజ్భవన్ ముట్టడి కూడా పిలుపునిచ్చేదానికి వచ్చింది. జూలై 1వ తారీఖున విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రాజ్భవన్ ముట్టడించాలని చెప్పేసి యువజన సంఘాలు విద్యార్థి సంఘాల నిర్ణయం మేరకు ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కూడా విద్యార్థులకు ఎన్ఎస్సీఐ ఆధ్వర్యంలో పిలుపునిస్తా ఉన్నాం. నీట్ విద్యార్థులకు న్యాయం చేసేంత వరకు, అట్లాగే ఎన్టీఏ సంస్థను రద్దు చేసి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించి నిందితులకు కఠినంగా శిక్షించేంత వరకు ఎన్ఎస్సీఐ ఇతర విద్యార్థి సంఘాలు నీట్ విద్యార్థులకు అండగా నిలబడి